నమస్తే, నా పేరు ప్రశాంతి. సిఆర్ న్యూస్ కు స్వాగతం. చిల్లకూరు మండలం వరగాలి క్రాస్ రోడ్ సమీపంలోని జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో బస్సులో ప్రయాణిస్తున్న ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. 20 మందికి పైగా గాయాలయ్యాయి. సూళ్లూరుపేట ఆర్టీసీ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు సూళ్లూరుపేట నుంచి నెల్లూరుకి వస్తూ ఉండగా చిల్లకూరు మండలం వరగాలి క్రాస్ రోడ్ సమీపంలో జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని బస్సును ఢీకొనడంతో బస్సులో డ్రైవర్ పక్క సీటులో కూర్చొని ఉన్న మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. బస్సులో మొత్తం 33 మంది ప్రయాణికులు ఉన్నారు. 20 మందికి పైగా గాయాలయ్యాయి. పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను హుటాహుటిన గూడూరు ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ప్రగతి సేవా సంస్థ కార్యాలయంలో పణక మల్లికార్జున్ రెడ్డి ఆర్థిక సహకారంతో ఆయన తండ్రి ఆదిశేషారెడ్డి జ్ఞాపకార్థం పేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రగతి సేవా సంస్థ నిర్వాహకులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అందుకే అమ్మోళ్ళు ఆధ్వర్యంలో ప్రతి నెలలో ఈ యొక్క పలసరుకుల కార్యక్రమం ఉంటుంది. ఎందుకంటే దీనికి పనక ఆదిశేషారెడ్డి గారి జ్ఞాపకార్థం వాళ్ళ కుమారుడు మా తమ్ముడు పనక మల్లికార్జున్ రెడ్డి గారి సంపూర్ణ సహకారంతో ఈ యొక్క పలసరుకుల కార్యక్రమం జరుగుతుంది. 15 మందికి 18 రకాల పలసరుకులు పుష్కలంగా ఇవ్వటం జరుగుతుంది. గత 3 ఏళ్ల నుంచి ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయంగా మనం చేస్తూ వస్తున్నాం. దీనికి మళ్ళీ సంపూర్ణ సహకారాన్ని అందిస్తున్న మల్లికార్జున రెడ్డి ప్రత్యేక అభినందనలు తెలియజేయాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మళ్ళీ వాళ్ళ కుటుంబం ఇంకా చక్కగా పైన దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ, అదేవిధంగా మనం అంతకుముందు చెప్పినట్టే కొన్ని ఏరియాల్లో కూడా మనం ఇస్తూ వస్తున్నాం. దీనికి కూడా ఈ ఒక చుట్టుపక్కల ఈ కాలనీలలో కూడా ఈ ఒక అదృష్టవంతులు ఈ ఒక ఏరియాలో ఉండటం కూడా, ఎందుకంటే వాళ్ళకి ఒక 20 రోజుల పాటు చక్కగా సరిపోయే పలసరుకులు మనం ఇస్తూ వస్తున్నాం. అంటే కొంతమందినన్నా మనం చేయూతను ఇస్తూ వచ్చిన దానికి మా ప్రగతి సేవా సంస్థ కుటుంబం అందరికీ కూడా చాలా సంతోషమైన విషయంగా భావిస్తున్నాం. యాజ్ యూజువల్గా ఎవరి మంత్ జరిగే విధంగా పనక ఆదిశేషారెడ్డి గారి జ్ఞాపకార్థం వాళ్ళ కుమారులు మల్లికార్జున రెడ్డి గారు ఇస్తున్నటువంటి 18 రకాల పలసరుకుల్ని ప్రతి నెల కూడా పేదవాళ్ళకి ఇవ్వడం చాలా గొప్ప విషయం. అలాగే ఈ దాత అయినటువంటి మల్లికార్జున రెడ్డి ప్రోగ్రామ్ని ఒకసారి పెద్ద అమౌంట్ వెచ్చించి ఇలా ప్రతి నెల ఇవ్వమని చెప్పడం, ఆయన మర్చిపోతాడేమో అని అప్పుడప్పుడు నెలలో, బట్ ప్రగతి సేవా సంస్థ మాత్రం ఎప్పుడు గుర్తుపెట్టుకొని అందరినీ ఇక్కడికి ఇన్వైట్ చేసి ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా నిర్వహిస్తుంది. అలాగే అందరూ కూడా దాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్నిసార్లు వాళ్ళకున్న బిజీ షెడ్యూల్లో కొన్ని కార్యక్రమాలు చేయడానికి ఇబ్బంది కలిగే సందర్భంలో ఈ యొక్క ప్రగతి సేవా సంస్థ అద్భుతంగా ప్రతి నిత్యం దాన్ని గుర్తుపెట్టుకొని దానికంటూ ఒక ప్రత్యేక షెడ్యూల్ వేసుకొని ఆ కార్యక్రమాలను పేదలకు ఉపయోగపడడంలో దిగ్విజయంగా నడుపుతున్నటువంటి మా కార్యవర్గ సభ్యులకి, ముఖ్యంగా మా అధ్యక్షుల గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రతి నెల ఇది దిగ్విజయంగా కార్యక్రమం 3 ఏళ్ళ నుంచి జరుగుతోంది. కీర్తిశేషులు పనక ఆదిశేషారెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు పనక మల్లికార్జున రెడ్డి గారు దీనికి దాతృత్వం వహిస్తున్నారు. ఇది నిరంతరం జరిగే ప్రక్రియ. మా ప్రగతి సేవా సంస్థ మోటో అన్నదానం, వస్త్రదానం, విద్యాదానం, ఆరోగ్యం, పలసరుకులు, పర్మనెంట్ ప్రోగ్రామ్స్, HIV పాజిటివ్ రోగులకి పౌష్టికాహారం, ఇటువంటి మంచి దిగ్విజయమైన కార్యక్రమాలు చేస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి మా తమ్ముడికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.
ఉపాధి హామీ పథకం పనులు కొనసాగించాలని వాలమేడు పంచాయతీ గ్రామస్తులు ఎంపీడీఓకు వినతి పత్రం అందజేశారు. వాకాడు మండల పరిధిలోని వాలమేడు పంచాయతీ గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పనులు కొనసాగించాలని శనివారం వాలమేడు పామంచి గ్రామస్తులు ఎంపీడీఓ ఐ వెంకటేశ్వరరావుకు వినతి పత్రం ఇచ్చారు. మా గ్రామం చుట్టుపక్కల పనులు ఏమీ లేక జీవనం కొనసాగించడం కష్టంగా ఉందన్నారు. కొందరు పనులు జరగనివ్వకుండా ఆటంకపరుస్తున్నారు అంటూ ఎంపీడీఓకు ఫిర్యాదు చేయగా ఎంపీడీఓ స్పందిస్తూ అధికారులు ఎవరైనా పనులు చేపట్టవద్దని మీకు చెప్పారా? పనులు చేస్తున్నారు కదా, నిబంధనల ప్రకారం పనులు నిర్వహించి ఉపాధి పొందవచ్చు. ఇందులో ఎటువంటి అభ్యంతరాలు లేవని వారికి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వాలమేడు పామంచి గ్రామస్తులు పాల్గొన్నారు. గ్రామాలలో రానున్న సీజనల్ వ్యాధుల పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని, అదేవిధంగా ప్రజలకు పారిశుద్ధ్యం పట్ల అవగాహన కల్పించి వ్యాధులు ప్రబలకుండా తగిన చర్యలు తీసుకోవాలని మనుబోలు మండల పరిషత్ అధ్యక్షురాలు గుండాల వజ్రమ్మ పేర్కొన్నారు. శనివారం మండల కేంద్రమైన మనుబోలులోని ఎంపీడీఓ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులు మండలంలో జరుగుతున్న పనులపై సమీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ ఉపాధ్యక్షులు తిక్కవరపు వెంకటరమణారెడ్డి, ఎంపీడీఓ ప్రసాద్, మండలంలోని ఎంపీటీసీలు, సర్పంచులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ముందుగా వైద్య ఆరోగ్య శాఖ తర్వాత కాలుష్యత నీరు ఎక్కువగా ఇట్లా వాటర్ కంటామినేషన్ అవ్వడము, అమీలియాసిస్ ఇట్లాంటివన్నీ జబ్బులు, జియార్డియాసిస్, డీసెంట్రీ ఇలాంటి జబ్బులు వస్తున్నాయి. కాబట్టి కంటామినేషన్ లేకుండా టెస్టులు చూసినా సరే కానీ మంచినీరు కాలుష్యంతో లేకుండా వస్తున్నాయి. కాబట్టి ఆ మంచినీరు శుభ్రంగా పరిశీలించండి. మురికి గుంటలు వాటిలో ఎక్కువ పురుగులు చేరాయి వచ్చి వాటి మీద వాలి, మనుషుల మీద వాలి, ఎక్కువ జ్వరాలు విపరీతంగా గ్రామాల్లో ప్రతి ఇంటిలో జ్వరాలు వచ్చి ఉన్నది. అవి బాగా పరిష్కరించండి. ప్రతి ఒక్కరూ మీరు గ్రామాల్లో పరిశీలించాల్సింది ఫస్ట్ అనారోగ్యాలతో ఉన్నవారిని, అంటే మురికి గుంటలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాటి గురించి ఎక్కువ పరిశీలించండి. నీరు ఎక్కువగా కావాల్సింది నీరు, మురికి గుంటలు, కాలువలు వాటిని పరిశీలించి డ్రైనేజ్ కాలంలో శుభ్రంగా తీపించండి. గ్రామ పంచాయతీ సర్పంచులు కలిసి, సెక్రటరీస్ మొత్తం కలిసి గ్రామాలను పరిశీలించి ఒక విధమైన జబ్బులు ప్రతి ఇంటిలో ఎక్కడ ఏ గ్రామంలో చూసినా జ్వరాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి హెల్త్ వాళ్ళు ప్రతి నెల వస్తున్నారు, పోతున్నారు. వాళ్ళ గట్టిగా పరిశీలించి వాటి గురించి తీసుకోవాలని, గట్టి చర్యలు తీసుకొని మీరు జాగ్రత్త చేయాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు. తేదీ 27/7/2024 ఉదయం 10:30 మనుబోలు మండల ప్రజా పరిషత్ కార్యాలయం ముందు గౌరవ మండల పరిషత్ అధ్యక్షురాలు అధ్యక్షతన మండల పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మండల ఉపాధ్యక్షులు, ఎంపీటీసీలు, అలాగే సర్పంచులు, మండల స్థాయి అధికారులు, గ్రామస్థాయి అధికారులు మరియు పత్రికా విలేకరులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మొత్తం అన్ని శాఖలకు సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ, ప్రత్యేక పారిశుద్ధ్యం మరియు గృహ నిర్మాణ శాఖ, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ హామీ ఉపాధి పథకం, వెలుగు శాఖ, నీటిపారుదల శాఖ, పంచాయతీరాజ్, అటవీ శాఖ, అట్లాగే వెటర్నరీ డిపార్ట్మెంట్, పశుసంవర్ధక శాఖ, అన్ని శాఖల అధికారులు వారి సమీక్షలను ఈ సమావేశంలో సభ్యుల ఎదుట ఉంచడం జరిగింది. ఈ సమావేశానికి అందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం నందు ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ చెంగల్వరాయ స్వామివారి ఆడి కృత్తిక బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ వల్లి దేవసేన సమేత చెంగల్వరాయ స్వామివారి ఉత్సవమూర్తుల విగ్రహాలను పలు రకాల సుగంధ పరిమళ పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించి దీపధూప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం స్వామి అమ్మవార్లను విశేషంగా అలంకరించి హంసవాహనంపై కొలువుదీర్చి శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ చెంగల్వరాయ వారి గ్రామోత్సవ వంకరుల పండుగ నిర్వహించారు.
మనుబోలు గ్రామంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపంలో వెలిసి ఉన్న శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి ఆలయంలో శనివారం సందర్భంగా భగవాన్ వెంకయ్య స్వామికి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. మధ్యాహ్నం అన్న ప్రసాద సమర్పణ కార్యక్రమం చేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన గంధళ్ల కృష్ణయ్య, అన్నపూర్ణమ్మ దంపతులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివార్లను దర్శించుకున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.